తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సీనియర్ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగరాజు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవల షూటింగ్లో గాయపడ్డ రంగరాజు ట్రీట్మెంట్ కోసం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే సడన్గా గుండెపోటుకు గురయ్యారు. ఆయన మరణించారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చాలామంది ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. 1994లో భైరవ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆయన 30 ఏళ్ల కెరీర్లో విలన్గా సహాయ పాత్రలు పోషించారు. ముఖ్యంగా గోపీచంద్ యజ్ఞం సినిమాతో రంగరాజుకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో విలన్గా బాగా ఆకట్టుకున్నారు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఫైటర్గా సుమారు 5,000కు పైగా సినిమాల్లో నటించారు. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ భైరవ ద్వీపం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. విజయ రంగరాజు పుట్టింది పూణేలో, పెరిగింది ముంబైలో. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, రంగరాజు ఒకే స్కూల్లో చదువుకున్నారు. తర్వాత గుంటూరులో విద్యాభ్యాసం పూర్తి చేస్తారు. ఆయన నటనలోకి రాకముందు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేశారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఆయన ఇక విజయ రంగరాజు అస్సలు పేరు ఉదయ్ రాజ్ కుమార్. ఇండస్ట్రీలోకి వచ్చాక విజయ రంగరాజుగా పేరు మార్చుకున్నారు. మద్రాసులోని రంగస్థల కళాకారుడిగా అనేక నాటకాల్లో నటించారు. ఈ అనుభవంతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలు చేసి మెప్పించారు. విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వియత్నాం అనే మలయాళ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు. బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు విజయ రంగరాజు. ఈ క్రమంలో బాలయ్య హీరోగా రూపొందించిన భైరవ ద్వీపం చిత్రంతో ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది తెలుగు ఇండస్ట్రీలో. ఇందులో మాంత్రికుడిగా కనిపించి మెప్పించారు. క్రూరమైన విలనిజం చూపించి ఆకట్టుకున్నారు. ఈవీవి సత్యనారాయణ రూపొందించిన మగరాయుడు సినిమాలోని జిన్నా అనే విలన్ పాత్రలో కూడా అందరినీ ఆకర్షించారు. ఆ తర్వాత 5 ఏళ్లు విదేశాలకు వెళ్ళిపోయారు. నటుడిగా గ్యాప్ వచ్చింది. తర్వాత విదేశాల నుంచి వచ్చి ఉరి సినిమాలో నటించారు. అది పెద్దగా పేరును తీసుకురాలేదు. ఈ క్రమంలో గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం సినిమాలో నటించారు. మంచి గుర్తింపు వచ్చింది. వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు. విశాఖ ఎక్స్ప్రెస్, డమరుకం, బ్యాండ్ బాజా, శ్లోకం చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఆయన విజయ రంగరాజు మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు.